అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. గురు బ్రహ్మ, గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు. ఆత్మలోని జ్యోతి యమరముగా లింగంబు, తెలిసే చూడకున్న తేటపడదు, ఆదియు గురువు లేక అబ్బునా తెలియంగా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: హృదయంలో తేజోరూపుడుగా ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండా సాధ్యపడదు. ఇంకా ఇలా చెప్పారు: ఉడుగక క్రతువుల తపముల, నడవుల తీర్థముల, తిరిగినంతనే ధరలో నోఢయని కనుగోజాలదు, కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా. తాత్పర్యం: ఏమాత్రం విడిచిపెట్టకుండా యజ్ఞయాగాదులు తపస్సు చేసి అడవులలో తిరిగి తీర్థయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొనలేరు. ఆ పరమాత్మను చేరుకునే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో, అజునికైన వాని ఎబ్బకైనా, తాళపు చెవిలేక తలుపెట్టూడునో, విశ్వదాభిరామ వినురావేమ. తాత్పర్యం: తాళం చెవులు లేకుండా తలుపు ఏ విధంగా రాదో అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మగాని అతని అబ్బా తండ్రి గాని తెలుసుకోలేరు. గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి నియతిగాదు, గురువు విద్య లేక గురుతర ద్విజుడెవునా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: రాజు లేనిదే రాజ్య పరిపాలన సాగనట్లే గురువు లేకుండా విద్య లభించదు. కనుక సరైన గురువు సరైన విద్య లేక బ్రహ్మజ్ఞాని ఎలా అవుతాడు? ఛాయనొసగు చెట్లు సాధువు బోధలు, అడిగి దారిని జేరబడయవచ్చు, అత్తునిట్టు దాత నడివిపోవునిది రాదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడ ఇస్తుంది, దూరంగా వెళ్ళిపోయిన వారికే ఆ చెట్టు నీడను ఇవ్వలేదు. అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా ఉన్న శిష్యుడి విద్యకు బోధించగలడు గాని దూరంగా వెళ్ళిపోయినా వారికి బోధలు చేయలేరు. జ్ఞానాన్ని సంపాదించదలిచిన వారు గురువుకు దగ్గరగా ఉండాలి అని భావం. వాక్కునందు గురువే, వాకృతాను గురువు చీకటినటు, గరుడు చిక్కియుండు అఖిలమునకు గురువే యథామయుండు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి ఉంటుంది. అదేవిధంగా మనం మాట్లాడే శక్తిలోనూ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం. లోకంలో ఏ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. అందువలన గురువు లేనిదే ఏ శక్తి లేదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి.